బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి మళ్లీ నోటీసులు ఇచ్చింది సిట్. ఈ నెల 8న మళ్లీ విచారణకు రావాలంటూ ఆదేశించింది. విచారణకు శ్రవణ్ రావు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావాలని కోరగా పాడైన సెల్ ఫోన్ ఇచ్చాడు. శ్రవణ్ రావు ఇచ్చిన సెల్ ఫోన్ చూసి షాక్ అయ్యారు. తాము అడిగిన 2 సెల్ ఫోన్లు తీసుకుని 8వ తారీఖున హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి మళ్లీ నోటీసులు జారీ చేసింది సిట్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు రెండో రోజు శ్రవణ్ రావుని విచారించారు. విచారణ సందర్భంగా ఆయన 2023లో వాడినటువంటి సెల్ ఫోన్లని తీసుకురావాలని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం శ్రవణ్ రావుకి సూచించింది. కానీ అతను ఒక పాడైపోయిన సెల్ ఫోన్ ని తీసుకువచ్చి పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో ఎలాంటి సమాచారం లేదు. అది శ్రవణ్ రావు వాడిన ఫోన్ కాదని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే 2022 నుంచి 2023 వరకు వాడినటువంటి సెల్ ఫోన్లు ఏవి, వాటి నెంబర్ల ఆధారంగా ఈఎంఐ ద్వారా ఫోన్లని ట్రేస్ చేస్తామని చెప్పేసి కూడా శ్రవణ్ రావుకి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా శ్రవణ్ రావు విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసుల విచారణ కావాల్సినటువంటి ఆధారాలను కూడా శ్రవణ్ రావు ఇవ్వకుండా ఆ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా 8వ తేదీన పోలీసులు అడిగినటువంటి సమాచారము, ఆధారాలు, అదేవిధంగా తన సెల్ ఫోన్లు అన్నిటిని కూడా తీసుకొని రావాలని చెప్పేసి మరొకసారి నోటీసులో పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు నాట్ టు అరెస్ట్ ఇచ్చినప్పటికీ విచారణకు మాత్రం పూర్తిగా సహకరించాలని చెప్పేసి శ్రవణ్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే శనివారం రోజు మొదటి రోజు విచారణ చేశారు. 6 గంటల పాటు విచారించినప్పటికీ కూడా తనకు ప్రభాకర్ రావు తప్ప మిగతా వారితో ఎవరితో సంబంధాలు లేవు, గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నమే శ్రవణ్ రావు చేసినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఆయన సెల్ ఫోన్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఎవరితో వాట్సాప్ కాల్ చేశాడు, ఎవరి నుంచి వాట్సాప్ చాటింగ్ చేశాడు, వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా డిలీట్ చేసినా మళ్ళీ రీట్రీవ్ చేసే టెక్నాలజీ తెలంగాణ పోలీసుల వద్ద ఉంది. కాబట్టి ఆయన సెల్ ఫోన్లు ఇస్తే విచారణకు సహకరించి ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎవరెవరితో చాటింగ్ చేశాడు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం సహకరిస్తలేడు. కాబట్టి ఒకవేళ 8వ తేదీన మళ్ళీ విచారణకు వచ్చిన సమయంలో సరైన సెల్ ఫోన్లు, అంటే శ్రవణ్ రావు వాడిన సెల్ ఫోన్స్ నే తీసుకొస్తాడా లేదా అనే దానిపై కూడా పోలీసులు చూస్తున్నారు. ఒకవేళ విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని చెప్పేసి కూడా పోలీసులు కోరే అవకాశం కనబడుతుంది. విచారణకు శ్రవణ్ రావు ఏమాత్రం సహకరించట్లేదు కాబట్టి విచారణను తప్పుదో పట్టించే విధంగా తుప్పుపట్టిన సెల్ ఫోన్లని, అంటే పాత సెల్ ఫోన్లు, తాను వాడని సెల్ ఫోన్ ని తీసుకొచ్చి దర్యాప్తు బృందానికి ఈ రోజు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి ఆయనకు నోటీసులు జారీ చేసి 8వ తేదీన తాను వాడినటువంటి సెల్ ఫోన్లను తీసుకొని రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. శ్రవణ్ రావుని హెచ్చరించారు కూడా. ఎందుకంటే విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. శ్రవణ్ రావు 8వ తేదీన ఎలాంటి సమాచారం తీసుకొస్తాడో, ఆయన సెల్ ఫోన్ లో నిజమైన తీసుకొస్తాడా లేదా అనే దానిపై చూసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే సురేష్, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసినట్లుగానే కనిపిస్తుంది ఇప్పుడు శ్రవణ్ రావు వ్యవహారం. అయితే మరి దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? అయితే దర్యాప్తు ఎదుర్కొనేందుకే శ్రవణ్ రావు కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయాడు. అదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అయినప్పటికీ ఆయనని విదేశాల్లో ఉన్నాడు కాబట్టి విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆ కోర్టుకు తెలపడం, అదేవిధంగా 48 గంటల్లోనే ఇండియాకు వచ్చి విచారణకు హాజరవుతాను, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి కూడా శ్రవణ్ రావు తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. దాంట్లో భాగంగానే ఆయనకు కొంచెం స్వల్ప ఊరట ఇచ్చారు. ఎందుకంటే అరెస్ట్ చేయొద్దు కానీ విచారణ సహకరిస్తాడంటారు కాబట్టి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవండి, శ్రవణ్ రావు విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ శ్రవణ్ రావు విచారణకు వచ్చాడు కానీ పోలీసులు అడిగే ప్రశ్నలకు కానీ ఆయన అప్పుడు ఏం జరిగింది, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు, రాజకీయ నాయకులవి, వ్యాపారస్తులవి, ఇవన్నీ ఎవరిచ్చారు, శ్రవణ్ రావుకి ఎవరిచ్చారు, శ్రవణ్ రావు ప్రభాకర్ రావుకి ఎందుకు ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ట్యాపింగ్ చేశాడు, ఎవరెవరి ఫోన్ నెంబర్లని ప్రభాకర్ రావుకి ప్రణీత్ రావు ద్వారా అందించాడనే దానిపైన విచారణ చేస్తున్నప్పటికీ కూడా పోలీసులకు ఏమాత్రం
సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నమే శ్రవణ్ రావు చేస్తుందని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు శ్రవణ్ రావు 8వ తేదీన తనకి సంబంధించిన సెల్ ఫోన్స్ ని తీసుకువచ్చి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాడా లేదా అనే దానిపై పోలీసులు చూస్తున్నారు. ఈ రోజు కూడా ఆయనని గంట సేపు మాత్రమే పోలీస్ స్టేషన్ లో విచారించారు. అతను తీసుకొచ్చిన ఆధారాలు, కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు పోలీసులు అడిగినటువంటి మరికొన్ని తీసుకురాలేదనే పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు. ఆ సెల్ ఫోన్ అంతా కూడా ఎవరో వేరే వాళ్ళు వాడిన సెల్ ఫోన్, పనిచేయని స్థితిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ని తీసుకువచ్చి పోలీసులకు ఇచ్చినట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి సీరియస్ గా ఈసారి పోలీసులు అయితే హెచ్చరించడం జరిగింది. శ్రవణ్ గారు, సురేష్, ఈ రోజు జరిగిన విచారణలో 1 గంట సేపు మాత్రమే విచారణ జరిగింది. మరి ఫోన్లకు సంబంధించి ఆయన ఒకటి ఫోన్ మాత్రమే సబ్మిట్ చేశారు. నెక్స్ట్ విచారణ 8వ తారీఖు అంటున్నారు. మరి ఆ రోజు ఓన్లీ ఫోన్స్ గురించే మళ్ళీ విచారణ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందా? ప్రభాకర్ రావు ఇంకా విదేశాల్లోనే ఉన్నాడు. ఆయన ఇంకా విచారణకు రాలేదు కాబట్టి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేశారు. ఇంటర్పోల్ ద్వారా అక్కడే అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావును కూడా ఇండియాకి తీసుకొచ్చి పోలీసులు విచారిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభాకర్ రావు రాలేదు. కాబట్టి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన ఆధారాలను, స్టేట్మెంట్ ఆధారంగా శ్రవణ్ రావుని పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే అనేక మంది పేర్లను, వాళ్ళ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో అనేక విషయాలు నిందితులు చెప్పారు. కాబట్టి వారితో శ్రవణ్ రావుకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎన్నిసార్లు భేటీ అయ్యారు, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో ఒక 2 ఆఫీసులను ఏర్పాటు చేసి తరచూ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అక్కడ భేటీ అయ్యేవారు. అప్పుడు వారితో కలిసి చేసిన సెటిల్మెంట్లు ఏంటి, వ్యాపారస్తులు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఫండింగ్ చేసేటువంటి వ్యాపారులను బెదిరించి, అదేవిధంగా ఒక ఛానల్ నడుపుతున్నాడు కాబట్టి ఆ ఛానల్ ద్వారా పొలిటికల్ సర్వే చేసి అక్కడ ఎవరైతే బలంగా ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లను సేకరించి వారి ఫోన్లను ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వీరి ద్వారా ట్యాపింగ్ చేశారు. కాబట్టి శ్రవణ్ రావుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఎవరి ఆదేశాల మేరకు వీరికి ఆ నెంబర్లు ఇచ్చాడనే దానిపైనే దర్యాప్తు బృందం ఫోకస్ పెట్టింది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.